హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసేసరికి చుక్కకూర మిల్ మేకర్ కర్రీ అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ చికెన్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే తింటూనే ఉంటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇక్కడైతే నేను 4 చిక్కుకూరల్ని తీసుకున్నానండి. నీట్గా క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే మిల్ మేకర్ వచ్చేసరికి 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు మీడియం సైజ్ 2 టొమాటోలు అండ్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. అండ్ అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీరాని కూడా తీసుకున్నానండి, జీలకర్రని. దాంతోపాటు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ అయితే నేను పసుపును కూడా తీసుకున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి. దీని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఆనియన్ ఇవి 2 వేసుకొని ఆనియన్స్ పింకిష్ కలర్ వచ్చేదాకా వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను టొమాటోస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి టొమాటోస్ మగ్గేదాకా టొమాటోస్ని అయితే మగ్గించుకోవాలండి. టొమాటోస్ మగ్గి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి వేడి నీళ్ళలో సోక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్ మేకర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని అయితే బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు చిక్కుకూరని అయితే యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటున్నానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుందామండి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి అండ్ అలాగే దాని తర్వాత 8 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. సో ఓవరాల్గా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మన కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. కర్రీ ఇంకొంచెం సేపట్లో ఆఫ్ చేస్తామన్నప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా అండ్ అలాగే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే అండ్ హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకునే చుక్కకూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా కొత్త వెరైటీస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను అండ్ దట్ టు హెల్తీ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తాను. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.